నేనొక జ్యోతి బిందు ఆత్మను, భూమధ్యమున వెలుగు అవినాశి ఆత్మను. నేనొక జ్యోతి బిందు ఆత్మను. దేహము మరచిన క్షణమున నేను శాంతిధామమున చైతన్యాత్మను. దేహము మరచిన క్షణమున నేను శాంతిధామమున చైతన్యాత్మను. పరంధామమున పసిడి వెలుగుల సూక్ష్మ రూపమున వెలిగే ఆత్మను. నేనొక జ్యోతిర్బిందు ఆత్మను. శాంతి సుఖము ఆత్మధర్మము దేహాభిమానము పరధర్మము. శాంతి సుఖము ఆత్మధర్మము దేహాభిమానము పరధర్మము. దివ్య గుణములందు ఆత్మ ఉద్ధారము పరంజ్యోతి సంగము పాపాల హరణం. నేనొక జ్యోతిర్బిందు ఆత్మను. ఆత్మపయనమున నిరాకారము మనసు బుద్ధి సంస్కారాలు ఆత్మేంద్రియాలు. ఆత్మపయనమున నిరాకారము మనసు బుద్ధి సంస్కారాలు ఆత్మేంద్రియాలు. కర్మభూమిలో సాకారమున వికారములలో భ్రమించు ఆత్మను. నేనొక జ్యోతిర్బిందు ఆత్మను. సృష్టి చక్రములో నాటక రంగములో ఆత్మల యాత్రల కర్మబంధనలో. సృష్టి చక్రములో నాటక రంగములో ఆత్మల యాత్రల కర్మబంధనలో. ఆత్మ పరమాత్మల సత్యము మరచి సొంత ఇంటికే మార్గము మరచిన నేనొక జ్యోతిర్బిందు ఆత్మను. భూమధ్యమున వెలుగు అవినాశి ఆత్మను. నేనొక జ్యోతిర్బిందు ఆత్మను. ఓం శాంతి. మురళీ డేట్ 2/7/2026. మధురమైన పిల్లలు, మీరు వికారాలను దానమిస్తే రాహు గ్రహణము దిగిపోతుంది. దానం ఇచ్చినట్లయితే
గ్రహణం వదిలిపోతుంది. దే దాన్ తో ఛూటే గ్రహణ్. ప్రశ్న: వృక్షపతి అయిన తండ్రి తన భారతవాసి పిల్లలపై బృహస్పతి దశను కూర్చోబెట్టేందుకు ఏ స్మృతిని ఇప్పిస్తూ ఉన్నారు? జవాబు: ఓ భారతవాసి పిల్లలు, మీ ఆది సనాతన దేవతా ధర్మం అతి శ్రేష్టంగా ఉండేది. మీరు సర్వగుణ సంపన్నంగా 16 కళా సంపూర్ణులుగా ఉండేవారు. సాగరుని పిల్లలైన మీరు కామచితపై కూర్చొని నల్లగా అయ్యారు. గ్రహణం పట్టింది. ఇప్పుడు నేను మిమ్మల్ని మరలా తెల్లగా, పవిత్రంగా చేసేందుకు వచ్చాను. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. ఎవరి మహిమ విన్నారు? అనంతమైన తండ్రి మహిమ. అత్యున్నతమైన తండ్రి పరంపిత పరమాత్మయే లౌకిక తండ్రిని గురించి ఇలా చెప్పరు. సర్వాత్మల పారలౌకిక తండ్రి అత్యున్నతమైన వారిని పిల్లలకు తెలుసు. ఉన్నతమైన వారు అని పిల్లలకు తెలుసు. వారి పేరు శివుడు. నామరూపాలు లేకుండా ఏ వస్తువు ఉండదు. ఈ సమయంలో అందరికీ రాహు గ్రహణం పట్టింది కనుక దీనిని ఇనుప యుగము, ఇనుప ప్రపంచము అని అంటారు. దశలు కూడా ఉంటాయి. బృహస్పతి దశ, శుక్ర దశ. ఇప్పుడు మీ పైన బృహస్పతి దశ ఉంది. ఎవరి మహిమ విన్నారో వారు ఉన్నతమైన శివబాబా. వారి వాస్తవ నామం శివుడు. అనేక రకాలైన పేర్లు పెట్టారు. నిజమైన పేరు శివబాబా. నేను బీజరూపుడిని, చైతన్యుడిని అని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. వారిని సత్యము, చైతన్యము అని అంటారు. అంతేకాక వారిని సుఖ సాగరులు, ఆనంద సాగరులు, శాంతి సాగరులు అని కూడా అంటారు. మహిమ అంతా ఒక్క తండ్రిదే. భారతీయులే మహిమను గానం చేస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. పూర్తి రాతి బుద్ధి గల వారిగా అయిపోయారు. రాతి బుద్ధిగా ఎవరు తయారు చేశారు? రావణుడు. సతయుగంలో భారతీయులు పారస బుద్ధి గల వారిగా ఉండేవారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం ఈ భారతదేశం పారసపురంగా ఉండేది. అందులో దేవీ దేవతలు ఉండేవారు. భారతదేశానికి అవినాశి ఖండము అని మహిమ ఉంది. భారతదేశంలోనే పారస బుద్ధి గల దేవతలు ఉండేవారు. ఈ సమయంలో రాతి బుద్ధి గల పతితులు ఉన్నారు. పతితులుగా ఎలా అవుతారో అనున్నది కూడా తండ్రి అర్థం చేయించారు. ద్వాపర యుగం నుండి ఎప్పుడైతే కామచితపై కూర్చుంటారో అప్పటి నుండి నల్లగా అయిపోతారు. కామ అగ్నిలో అందరూ భస్మమైపోయారు. అందులో కూడా విశేషంగా ఇది భారతదేశానికి చెందిన మాట. భారతదేశంలో పారసబుద్ధి గల దేవతల రాజ్యం ఉండేది. దానిని విష్ణుపురి, రామరాజ్యమని కూడా అనేవారు. ఇది తండ్రి వచ్చి అర్థం చేయించారు. మధురాతి మధురమైన ముద్దు పిల్లలారా, మీరు సత్యయుగంలో ఉన్నప్పుడు సర్వగుణ సంపన్నంగా ఉండేవారు. ఇది మీ మహిమ. అక్కడ వికారాలు ఉండవు. ద్వాపర యుగం నుండి రావుని 5 వికారాల రాజ్యము ప్రారంభమైంది. అనగా రామరాజ్యము పరివర్తనై రావణ రాజ్యంగా అవుతుంది. ఇప్పుడు గ్రహణం పట్టి ఉంది. భారతదేశం పూర్తిగా నల్లగా, అపవిత్రంగా అయిపోయింది. బృహస్పతి దశ అన్నింటికంటే మంచి దశ. సత్యుగంలో భారతదేశం పైన బృహస్పతి దశ ఉండేది. మళ్ళీ త్రేతాయుగంలో శుక్రదశ వస్తుంది కనుక 2 కళలు తగ్గిపోతాయి. దీనిని వెండి యుగము అని అంటారు. తర్వాత ద్వాపర యుగము, కలియుగాలు వచ్చాయి. మెట్లు దిగుతూ వచ్చారు. శని దశ ఏర్పడింది. ఈ సమయంలో అందరి రాహు దశ ఉంది. సూర్యునికి గ్రహణం పట్టినప్పుడు దానమిస్తే గ్రహణం వదులుతుంది అని అంటారు. ఇప్పుడు ఆత్మిక తండ్రి పిల్లలకు అర్థం చేస్తున్నారు. ఇది ఆత్మిక జ్ఞానము.
ఇది ఏ శాస్త్రాల జ్ఞానము కాదు. శాస్త్రాల జ్ఞానాన్ని భక్తి మార్గమని అంటారు. సత్య త్రేతాయుగాలలో భక్తి ఉండదు. జ్ఞానము, భక్తి, తర్వాత వైరాగ్యము, అనగా ఈ పాత ప్రపంచాన్ని వదలవలసి ఉంటుంది. ఇది శూద్రవర్ణం. విరాట రూపంలో బ్రాహ్మణులు, దేవతలు, క్షత్రియులు, వైశ్యవర్ణాలను చూపిస్తారు. ఇది భారతదేశపు కథే. విరాట రూపాన్ని కూడా తయారు చేస్తారు. కానీ రాతి బుద్ధి గలవారు అర్థం చేసుకోలేరు. రాతి బుద్ధిగా ఎందుకు అయ్యారు? ఎందుకంటే పతితులుగా ఉన్నారు. భారతీయులు పారసబుద్ధి గలవారిగా ఉండేవారు. సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇతర ఖండాలేవీ ఉండేవి కావు. ఈ విషయాలు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ రాజయోగాన్ని ఎవరు నేర్పిస్తారు? శివాచార్యులు. వారు జ్ఞానసాగరులు. మనుషులెవ్వరినీ జ్ఞానసాగరులు అని అనరు. సర్వుల పతిత పావనులు అనలేరు. సర్వుల ముక్తిదాత ఒక్క తండ్రి మాత్రమే. దుఃఖం కలిగినప్పుడు రావణుని నుండి ముక్తులుగా చేసేందుకు తండ్రి స్వయంగా వస్తారు. తర్వాత మార్గదర్శకుడై తీసుకొని వెళుతారు. వారిని ఆత్మిక మార్గదర్శకుడు అని అంటారు. తండ్రి చెప్తున్నారు, నేను ఆత్మలైన మీ అందరికీ మార్గదర్శకుడును. అందరినీ వాపస్ తీసుకొని వెళ్తాను. నాలాంటి మార్గదర్శకుడు వేరెవ్వరూ ఉండరు. గాడ్ ఫాదర్, ముక్తిదాత, మార్గదర్శకుడు, ఆనందసాగరుడు అని కూడా అంటారు. అందరిపై దయ చూపిస్తారు. ఎందుకంటే సాగరుని పిల్లలందరూ కామచిత పైన కూర్చొని కాలి మరణించారు. ఇందులో కూడా ముఖ్యంగా భారతదేశం మాటే ఉంది. మీరు 16 కళా సంపూర్ణులుగా, సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. ఇప్పుడు కామచితపై కూర్చొని మీరు ఎలా తయారయ్యారు? ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు. వృక్షపతి అయిన తండ్రి వచ్చి మనుషుమాత్రులపై బృహస్పతి దశను కూర్చోబెడతారు. పూర్తి విశ్వానికి, ముఖ్యంగా భారతదేశానికి ఈ సమయంలో రాహుగ్రహణము పట్టి ఉంది. తండ్రి చెప్తున్నారు, నేనే వచ్చి పూర్తి ప్రపంచానికి, ముఖ్యంగా భారతదేశానికి గతి సద్గతిని ఇస్తాను. మీరు పారసబుద్ధి గలవారుగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. అతి ప్రియమైన తండ్రి, ప్రేయసులందరి ప్రియతముడు ఒక్కరే. అన్ని దేశాలలో లింగాన్ని తప్పకుండా తయారు చేస్తారు. ఎందుకంటే సర్వులకు తండ్రి కదా. భారతదేశంలో శివుని మందిరాలు చాలా ఉన్నాయి. వాటిని శివాలయమని అంటారు, అనగా వారి నివాస స్థానం. సత్యుగంలో దేవీ దేవతల ధర్మానికి చెందిన మనుషులు ఉండేవారు. ఆ ధర్మం ఎప్పుడుండేదో, వారి రాజ్యం ఎప్పుడుండేదో ఎవరికీ తెలియదు. సత్యుగం ఆయువును చాలా ఎక్కువగా వ్రాసేశారు. మీపై ఇప్పుడు 21 జన్మల బృహస్పతి దశ కూర్చొని ఉందని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రి వృక్షపతి, జ్ఞానసాగరులు, పతిత పావనుడు. వారినే అందరూ పిలుస్తారు. నీవే తల్లివి, నీవే తండ్రివి, మేము మీ పిల్లలము అని అందరూ వారిని మహిమ చేస్తారు. సత్య త్రేతాయుగాలలో అపారమైన సుఖముండేది. తండ్రి హెవినల్ గాడ్ ఫాదర్, స్వర్గ రచయిత అయినప్పుడు మనం కూడా తప్పకుండా స్వర్గంలో ఉండాలి. తండ్రి చెప్తారు, మీరంతా స్వర్గవాసులుగా ఉండేవారు. ఇప్పుడు నరకవాసులుగా అయ్యారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం భారతదేశానికి చెందినది. క్రైస్తవ ధర్మం వారు ఆ ధర్మంలోనే నడుస్తూ ఉంటారు. కానీ దేవీ దేవతా ధర్మానికి చెందిన వారు మీరు మీ ధర్మాన్ని ఎందుకు మరిచిపోయారు అని తండ్రి అడుగుతూ ఉన్నారు. మీ ధర్మము, కర్మ సర్వశ్రేష్టంగా ఉండేవని తండ్రి స్మృతినిప్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు నీచులుగా, పాపులుగా, వికారులుగా అయిపోయారు. మీరు దేవతలు, పూజారులు, మీరే
మరి మీరే స్వయాన్ని హిందువులుగా ఎందుకు చెప్పుకుంటూ ఉన్నారు? భారతదేశానికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఎవరైతే దేవతా ధర్మానికి చెందిన వారిగా ఉన్నారో వారు వికారులైన కారణంగా స్వయాన్ని దేవతలుగా చెప్పుకోవడం లేదు. తండ్రి చెప్తారు, ఇప్పుడు ఇది పతిత ప్రపంచం అంతమయ్యే సమయం. మహాభారత యుద్ధం కూడా రానున్నది. భగవాన్ వాచ, నేను మీకు సత్యుగం కొరకు రాజయోగాన్ని నేర్పిస్తాను. భగవంతుడు ఒక్కరే. వారి పిల్లలమైన మనము శాలిగ్రాములం. తండ్రి చెప్తారు, పూజ్యులుగా ఉన్న మీరే పూజారులైన భక్తులుగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ పూజ్య దేవతలుగా అయ్యేందుకు జ్ఞానాన్ని తీసుకుంటారు. మళ్ళీ ద్వాపర యుగంలో పూజ్యుల నుండి పూజారులుగా అయిపోతారు. మీరు పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఎవరైతే 84 జన్మలు తీసుకున్నారో వారే వచ్చి కుమారీలుగా అవుతారు. బ్రహ్మ ద్వారా ఆది సనాతన ధర్మస్థాపన జరుగుతుందని కూడా మహిమ చేయబడి ఉంది. ప్రజాపిత అన్నప్పుడు వారికి చాలామంది పిల్లలు కూడా ఉంటారు. వారు తప్పకుండా ఇక్కడే ఉండాలి. లెక్కలేనంత మంది ప్రజలున్నారు. ఈ బ్రాహ్మణులైన మరలా దేవతలుగా అవ్వాలి. తండ్రి వచ్చి శూద్రులను పరివర్తన చేసి బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఈ సంగమ యుగంలోనే ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన జరుగుతుంది. ఇది కళ్యాణికారి సంగమ యుగం. ఈ యుద్ధాన్నే కళ్యాణికారి యుద్ధము అని అంటారు. ఈ వినాశనం తర్వాతనే మళ్ళీ స్వర్గ ద్వారాలు తెరవబడతాయి. మీరు స్వర్గవాసులుగా అయ్యేందుకు లేక విష్ణుపురికి వెళ్ళేందుకు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు పిల్లలైన మీ పైన అవినాశి బృహస్పతి దశ ఉంది. 16 కళా సంపూర్ణులు అని పిలువబడతారు. మళ్ళీ 2 కళలు తగ్గిపోతాయి. అప్పుడు శూద్ర దశ అని అంటారు. సతయుగంలో బృహస్పతి దశ, తర్వాత త్రేతాలో శుక్ర దశ ఉంటుంది. తర్వాత కిందికి దిగుతూ వచ్చారు. మంగళ, శని, రాహు దశ కూడా ఉంటుంది. అనేక జన్మల నుండి ఉల్టా దశలు తిరుగుతూ వచ్చాయి. ఇప్పుడు తండ్రి ద్వారా బృహస్పతి దశ కూర్చొని ఉంది. ఈ అనంతమైన తండ్రి జ్ఞానసాగరులు, పతిత పావనులు. వారే మీకు తండ్రి, శిక్షకుడు, సద్గురువు కూడా అయ్యారు. మిగిలిన వారంతా అసత్యమైన వారు. వారు ఎవ్వరికీ సద్గతిని ఇవ్వలేరు. దానిని వికారి ప్రపంచము అని అంటారు. అది నిర్వికారి ప్రపంచం. ఇప్పుడు వికారి ప్రపంచంలో అందరూ దుఃఖితులుగా ఉన్నారు. యుద్ధాలు, మారణ హోమాలు ఏవేవో జరుగుతూ ఉన్నాయి. దీనినే అనవసర రక్తపాతము జరిగే నాటకము అని అంటారు. ఏ తప్పు లేకున్నా ఏమేమో చేస్తూ ఉంటారు. ఒక్క బాంబును ఎలా వేస్తారంటే తక్షణమే అంతా సమాప్తమైపోతుంది. ఇది అదే సంగమ యుగం సమయం. దేవతలైన మీ కొరకు మళ్ళీ కొత్త ప్రపంచం కావాలి. కనుక తండ్రి చెప్తారు, మధురమైన పిల్లలు, మన్మనాభవ. ఇది ఏ తండ్రి చెప్తారు? శివ్ బాబా. వారు నిరాకారులు. మీరు కూడా నిరాకారులే. కానీ మీరు పునర్జన్మల్లో వస్తారు. నేను రాను. ఈ సమయంలో అందరూ పతితంగా ఉన్నారు. ఒక్కరు కూడా పావనంగా లేరు. పతితులుగా అవ్వాలి. సతో రజో తమోలో దిగవలసి ఉంటుంది. ఈ సమయంలో పూర్తి వృక్షము శిథిలావస్థను పొందింది. ప్రపంచం పూర్తిగా పాతదైపోయింది. ఇప్పుడు మళ్ళీ దానిని కొత్తదిగా చేయాల్సి ఉంటుంది. పతిత ప్రపంచంలో ఎంతమంది మనుషులున్నారో చూడండి. పావన ప్రపంచంలో చాలా కొద్ది మందే రాజ్యం చేస్తారు. అక్కడ ఒకే ధర్మం ఉండేది. వేరే ధర్మమేది ఉండేది కాదు. భారతదేశాన్నే స్వర్గమని అంటారు. ఒక క్షణంలోనే సూర్యుడు
ఒక్క క్షణంలోనే చంద్రుడు అని మహిమ చేయబడుతుంది. సత్యుగంలో 9 లక్షల మంది ఉంటారు. తర్వాత మళ్ళీ వృద్ధి చెందుతూ ఉంటారు. మొదట చాలా చిన్న పూల చెట్టుగా ఉంటుంది. అది ఇప్పుడు ఎంత పెద్ద ముళ్ళ అడవిగా అయ్యింది. ఢిల్లీలో మొఘల్ గార్డెన్ తోట బాగుందో చూడండి. అదే ఇప్పుడు దానికంటే పెద్ద తోట ఏదీ లేదు. అడవి ఎంత పెద్దగా ఉంటుందో చూడండి. సత్యుగం అనే తోట కూడా చాలా చిన్నది. తర్వాత వృద్ధి చెందుతూ పెద్దగా పెరుగుతుంది. ఇప్పుడిది ముళ్ళ అడవిగా అయిపోయింది. రావణుడు రావడంతో ముళ్ళగా అయిపోతారు. ఇది మళ్ళీ అడవి. ముళ్ళ అడవి. పరస్పరంలో పోట్లాడుకుంటూ ఒకరినొకరు చంపుకుంటూ ఎంతో క్రోధముంది. కోతి కన్నా హీనమని అనబడతారు. కనుక తండ్రి చెప్తున్నారు, నా ముద్దు పిల్లలారా, మీపై ఇప్పుడు వృక్షపతి దశ ఉంది. ఇప్పుడు దానమిస్తే గ్రహణం వదిలిపోతుంది. ఇప్పుడు సంపూర్ణ నిర్వికారులుగా ఇక్కడే అవ్వాలి. తర్వాత ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి శివాలయంలో వస్తారు. శివాలయం చాలా సుఖముంటుంది. దేవీ దేవతల రాజ్యం ఉంటుంది. సత్యయుగాన్నే శివాలయమని, కలియుగాన్ని వేశ్యాలయమని అంటారు. ఈ వేశ్యాలయాన్ని రావణుడు స్థాపన చేశాడు. ఇప్పుడు తండ్రి చెప్తారు, పతితుల నుండి పావనంగా అవ్వాలి. ఎలా అవుతారు? త్రివేణిలో గంగలో స్నానం చేయడం వలన పావనంగా అవుతారు. ఇది అనేక జన్మల నుండి చేస్తూ వచ్చారు. కోట్ల కొలది మనుషులు వెళ్ళి స్నానం చేస్తారు. చాలా నదులు, కాల్వలు, చెరువులు మొదలైనవి ఉన్నాయి. ఎక్కడ నీరు చూసినా వెళ్ళి స్నానం చేస్తారు. ఎందుకంటే స్వయాన్ని పతితులమని భావిస్తారు. ఇప్పుడు పారసనాథుడు మీ బుద్ధిని పారసం అంటే బంగారు వలె చేస్తూ ఉన్నారు. కనుక అలాంటి పారసునాథుడైన తండ్రిని ఎంత ప్రేమగా స్మృతి చెయ్యాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలం నమస్తే నమస్తే. ధారణ 1వ పాయింట్. ఈ ముళ్ళ ప్రపంచం నుండి పుష్పాల తోటకు వెళ్ళేందుకు ఏ ముళ్ళు వికారాలు ఉన్నాయో వాటిని తీసేయాలి. పారసంగా చేసే తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చెయ్యాలి. 2వ పాయింట్. ఈ కళ్యాణికారి సంగమ యుగంలో శూద్రుల నుండి బ్రాహ్మణులుగా మళ్ళీ దేవతలుగా అయ్యే పురుషార్థము చేయాలి. రాహు గ్రహణాన్ని దించుకునేందుకు వికారాలను దానం చేయాలి. వరదానము. సంగమ యుగంలో ప్రతి కర్మను ఒక కళ రూపంలో చేసి 16 కళా సంపన్న భవ. సంగమ యుగం విశేషంగా కర్మరూపీ కళను చూపించే యుగము. ఎవరి ప్రతి కర్మ ఒక కళ రూపంలో జరుగుతుందో వారి ప్రతి కర్మ లేక గుణాలు మహిమ చేయబడతాయి. 16 కళా సంపన్నము అనగా ప్రతి చలనము సంపూర్ణ కళ యొక్క రూపంలో కనిపించాలి. ఇదే సంపూర్ణ స్టేజ్ యొక్క గుర్తు. ఉదాహరణకి సాకారం బాబా మాట్లాడడం, నడవడం అన్నింటిలో విశేషతలను చూశారు. కనుక ఇది కళ అయింది. కూర్చొనే కళ, నిల్చొనే కళ, చూసే కళ, నడిచే కళ ఉండేది. అన్నింటిలో న్యారస్థితి మరియు విశేషత ఉండేది. కనుక ఇలా తండ్రిని అనుసరించి 16 కళా సంపన్నంగా అవ్వండి. స్లోగన్. ఎవరైతే వెంటనే పరిశీలించి నిర్ణయిస్తారో వారే పవర్ఫుల్. అవ్యక్త సూచన. జ్వాలా స్వరూప స్థితిలో ఉండి
శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఎప్పుడైతే పిల్లలైన మీ యోగం జ్వాలా స్వరూప శక్తిశాలిగా అవుతుందో అప్పుడు పవిత్రత యొక్క అగ్ని 1 సెకండులో విశ్వంలోని చెత్తను, అపవిత్రత భస్మం చేయగలదు. ఈ పవిత్రత శక్తి ఒక మహోన్నతమైన శక్తి. చివరిలో ఎప్పుడైతే మీరు సంపూర్ణ పవిత్రంగా అవుతారో అప్పుడు మీ శ్రేష్ఠ సంకల్పమనే లగ్నం యొక్క అగ్ని ద్వారా ఈ చెత్త అంతా భస్మం అయిపోతూ ఉంది. ఓం శాంతి. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. కర్మలు సఫలం బాబా సన్నిధిలో, కర్మలు సఫలం బాబా సన్నిధిలో, ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. కర్మలు సఫలం బాబా సన్నిధిలో, కర్మలు సఫలం బాబా సన్నిధిలో, ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. ఈశ్వరుని పొందే భాగ్యము ఎందరికీ లభించు. నీ సంచిత పుణ్యము నీకే దొరికెను, వంచన చేసేదెవరు. ఈశ్వరుని పొందే భాగ్యము ఎందరికీ లభించు. నీ సంచిత పుణ్యము నీకే దొరికెను, వంచన చేసేదెవరు. ఈ జీవితము తండ్రికి అంకితం చింతయేలనే ఓ మనసా. కర్మలు సఫలం బాబా సన్నిధిలో, కర్మలు సఫలం బాబా సన్నిధిలో, ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. ఈశ్వరుని తలచుచు చేసిన కర్మలు సాధకమౌను. జన్మ జన్మల పాపాలు తొలగును, తీరును కష్టములన్నీ.
ఈశ్వరుని తలచుచు చేసిన కర్మలు సార్థకమౌను. జన్మ జన్మల పాపాలు తొలగును, తీరును కష్టములన్నీ. చేరువలోనే శుభమయ దినములు ప్రేమ జల్లులే కురిపించు. ఎల్లవేళలా విజయోత్సాహాలు, ఎల్లవేళలా విజయోత్సాహాలు, ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా, చింతయేలనే ఓ మనసా. ఈశ్వరుడే మన తోడు నీడైనా, చింతయేలనే ఓ మనసా. కర్మలు సఫలం బాబా సన్నిధిలో, కర్మలు సఫలం బాబా సన్నిధిలో. ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా, చింతయేలనే ఓ మనసా. ఈశ్వరుడే మన తోడు నీడైనా, చింతయేలనే ఓ మనసా.